హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టొమాటో గురించి కంప్లీట్ మాహితి తెలుసుకోబోతున్నాం. అంటే దీని సీడ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, ఎటువంటి కంపోస్ట్ మనం వేస్తే ఎక్కువ కాయలు వస్తుంది, దీనికి ఎటువంటి రోగాలు వస్తాయి, ఇంకా ఈ మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను. ముఖ్యంగా కొన్ని సీక్రెట్స్ చెప్పబోతున్నాను. నేను చాలా వీడియోస్ చేశాను టొమాటో గురించి, చాలా వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో. కానీ మళ్ళీ ఎందుకు చేస్తూ ఉంటానంటే, ఒక రీజన్ ఏంటంటే నా ఛానల్కి కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం వీడియో చేయాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం నేను కూడా నిత్య విద్యార్థిని, దీని గురించి నేర్చుకుంటూ ఉంటాను. నేర్చుకున్నది మీతో పంచుకోవాలనేసి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. అవన్నీ కావాలి, చూడాలి అనుకుంటే కనుక ఈ వీడియోని చివరి దాకా చూడండి. తర్వాత నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇటువంటి వీడియోలు బోలెడు ఉన్నాయి, ఇంకా ఎక్కువనే వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కామెంట్లో చెప్పడం దయచేసి అస్సలు మర్చిపోకండి. ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే, అక్క మంచి వెజిటేబుల్ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతూ ఉంటారు. వెజిటేబుల్ సీడ్స్ ఏంటో తెలియదు, కానీ టొమాటో సీడ్స్ అయితే మనమే ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సిన రకం మన మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏది కావాలంటే అది తెచ్చుకొని ఆ విత్తనాలన్నీ తీసుకొని 1-2 సార్లు నీళ్ళలో కడిగేసి దాన్ని నీడలో 2-3 రోజులు ఆరబెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే విత్తన శుద్ధి. ఈ విత్తన శుద్ధి గురించి నేను కంప్లీట్గా ఇంకో వీడియో చేస్తాను, కానీ ఇప్పుడు బ్రీఫ్గా కొద్దిగా 1-2 మాటలు చెప్తాను. ఎలా చేయాలంటే, మీ దగ్గర బూడిద ఉంటే బూడిద నీళ్ళలో 1 అరగంట నానబెట్టండి, కంప్లీట్గా విత్తనం బాగా అవుతుంది. లేదు మీ దగ్గర గోమూత్రం ఉందనుకోండి, 2-3 చుక్కలు 1 గ్లాస్ నీళ్ళలో గోమూత్రం కలిపి ఆ నీళ్ళలో 1 అరగంట ఈ విత్తనాలన్నీ కొద్దిగా నానబెట్టి తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. ఎప్పుడే కనుక టొమాటోని డైరెక్ట్గా మనకు కావాల్సిన చోట నాటుకోకూడదు. దీన్ని నారుగా తయారు చేసుకోవాలి. నారుగా ఎలా తయారు చేసుకోవడం అంటే, కొద్దిగా కోకోపీటు, మట్టి, అలాగే కొద్దిగా కంపోస్ట్ ఏమైనా కలుపుకొని అందులో సీడ్స్ అన్నీ ఒత్తుగా వేసుకొని అది కొంచెం పెరిగిన తర్వాత మనకు కావాల్సిన చోట మనం నాటుకోవచ్చు. సింపుల్గా ఇంకో టెక్నిక్ ఏంటంటే, అక్కడెక్కడ పడి మొలిచి ఉంటుంది వర్షానికి, అది తీసుకొని నాటారనుకోండి మరిన్ని కాయలు మీ మొక్కలో వస్తుంది. తర్వాత దీన్ని నారు ఎప్పుడూ కనుక నాటేటప్పుడు సాయంత్రం టైమే నాటుకోవాలి. ఎట్టి పరిస్థితులను మార్నింగ్ నాటుకోకండి. ఇంకా వర్షాలు వస్తుంది, బాగా మబ్బుగా ఉంది అంటే అప్పుడు ఓకే, పర్వాలేదు, మార్నింగ్ నాటుకున్నా. లేదు అంటే సాయంత్రం పూటనే నాటుకోండి. నాటేటప్పుడు కూడా మట్టిలో మంచి కంపోస్ట్ కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ మొక్కలు నాటుకున్న తర్వాత సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఎందుకు ఇవ్వాలంటే, ఈ టొమాటో మొక్కలు స్ట్రాంగ్గా ఉండవు, దాని కాడ స్ట్రాంగ్గా ఉండదు, అది పడిపోతుంటుంది గాలికి. ఇంకొకటి రెండోది ఏంటంటే, కాయలు అయినప్పుడు దీని బరువు కూడా పడిపోతూ ఉంటుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మంచి కర్ర పెట్టి దాన్ని మంచిగా కట్టేసుకుంటూ ఉంటే మొక్క స్ట్రైట్గా పెరుగుతుంది, మరిన్ని కాయలు వస్తుంది. కాయలు ఎక్కువ రావడానికి కూడా ఇది ఒక మెయిన్ సీక్రెట్ అని నేను చెప్తాను. ఇంకా నారు కూడా 10 నారులు మీరు తయారు చేసుకొని అందులో మంచిగా ఉన్నది 4-5 తీసుకొని నాటుకోవచ్చు. మిగతాదని ఏం చేయాలి, పడేయాలంటే పడేసే అవసరం ఏం లేదు. ఎక్కడైనా కొంచెం వేరే ఎక్కువ కంపోస్ట్ ఏం లేని మట్టిలో కానీ ఇటువంటి ప్లేస్లో నాటుకోవచ్చు, చక్కగా పెరుగుతాయి. ఓకేనా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ ముదిరిపోయిన ఆకులని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మొక్కల బలం మొత్తం కాయల మీద, పూల మీద చూపిస్తుంది. ఇంకొకటి మెయిన్ టొమాటో పెంచుకునే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ సక్కర్స్ అంటే ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలామంది చెప్పేది ఏంటంటే, ఆ సైడ్ నుంచి చిగుళ్ళన్నీ వస్తాయి చూడండి, దాన్ని సక్కర్స్ అంటూ ఉంటారు. అది తీసేస్తే ఎక్కువ కాయలు వస్తాయి అంటారు. మీ అనుభవాలు ఏంటి నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఒకసారి కూడా సక్కర్స్ తీయటానికి పోను, ఎప్పటికీ అది అలాగే ఉంటుంది. దాంట్లో కూడా బోలెడు పూలు అవుతుంది, మంచి కాయలు వస్తాయి నాకైతే. మరి మీకేమైనా
ఇది సక్సెస్ తీస్తే మంచి ప్రాఫిట్ ఉంది, మంచి రిజల్ట్ ఉంది అని తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఇంకా నేనైతే ఆ కింద అడుగు భాగాలన్నీ మొక్క అది ఆకులన్నీ పెరిగిన కొద్దీ అది తీస్తూ ఉంటాను అంతే తప్ప ఈ కొమ్మల్ని కట్ చేయడం అంటూ జరగదు. అది ఇంకా ఎండిపోతే అప్పుడు కట్ చేస్తాను అంతే. ఇంకా తర్వాత ఇంకో సమస్య ఎక్కడంటే ఇప్పుడు మన సోర, బీర, కాకర ఇటువంటి దానికి ఏం చేస్తాము, హ్యాండ్ పాలినేషన్ చేస్తాం. ఈ టొమాటో కూడా హ్యాండ్ పాలినేషన్ చేయాలా అని ఒక డౌట్ కొందరికి ఉంటుంది. అస్సలు అవసరం లేదండి. ఎందుకంటే ఈ టొమాటో పూలులో మేలు ఫిమేల్ 2 పార్ట్స్ ఒకే పూలు ఉంటుంది. ఇది కొన్ని రకాలుగా ఉంటుంది. ఈ వంగ మొక్కలు, మిర్చిలో, ఇంకా తర్వాత దొండలో ఇటువంటి దాంట్లో ప్రతి పువ్వు కాయలుగా అవుతుంది. ఎందుకంటే దీంట్లోనే 2 పార్ట్స్ ఉండడం వల్ల మనం సపరేట్గా హ్యాండ్ పాలినేషన్ చేసే అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర 10 పూలు అయినప్పుడు 10 పూలు రాలిపోతుంది, డ్రై అయిపోతుంది అనుకుంటే కనుక కొంచెం ఏదైనా ఒక చేతులు మంచి కడుక్కొని ఒక్కసారి అన్ని పూల మీద చేతులు ఆడిస్తుంటే, వేలాడిస్తుంటే సరిపోతుంది, హ్యాండ్ పాలినేషన్ అవుతుంది. నార్మల్గా అయితే గాలి ద్వారానో లేకపోతే కీటకాల ద్వారానో అది పాలినేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ కాయలు రాకుండా కొద్ది తక్కువ అవుతుంది అనుకున్నప్పుడు, అంటే అన్నీ రాలిపోతుంది అనుకున్నప్పుడు పుల్లటి మజ్జిగని మొక్కల మీద స్ప్రే చేయొచ్చు, పల్చగా చేసి స్ప్రే చేయొచ్చు. లేదంటే 1 లీటర్ నీళ్ళలో కొంచెం సున్నం కలిపి ఆ నీళ్ళను కూడా మన మొక్కలు స్ప్రే చేయడం కానీ మట్టిలో కలపడం కానీ చేయొచ్చు, ఓకేనా. తర్వాత బెస్ట్ అంటే ఒక 15 రోజులకు ఒకసారి మంచి కంపోస్ట్ వేయడం. నేను చెప్పేది ఏంటంటే మన రూపాయి ఖర్చు లేకుండా ఈ కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం చూడండి, అది వేస్తే చాలా బెస్ట్ అంటాను. ఒకవేళ అది లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ, కౌడంగ్ కంపోస్ట్ కానీ, లేకపోతే మీ దగ్గర ఎటువంటి కంపోస్ట్ ఉన్నా కూడా అది 15-20 రోజులకు ఒకసారి మొక్కలకి వేస్తూ ఉంటే మరిన్ని కాయలు వస్తుంది. కాయలు ఎక్కువ రావటానికి ఎండాకాలంలో బాగా ఎండ ఉన్నప్పుడు కూడా రాలిపోతూ ఉంటుంది పూలు, అది సహజమే. తర్వాత బాగా చలి ఉన్నా కూడా ఒక్కొక్కసారి పూలు ఇచ్చుకోక అది కూడా రాలిపోతుంది. ఇంకా ఎక్కువ నీళ్ళు అయినప్పుడు కూడా మొక్కలో ఎక్కువ కాయలు రావు, అది కూడా చూసుకోవాలి. తర్వాత మనం దానికి మంచి పోషణలు ఇవ్వకపోయినా, అంటే మంచి కంపోస్ట్ ఇవ్వకపోయినప్పుడు కూడా మంచి కాయలు రావు. ఇంకా నెక్స్ట్ టొమాటోకి వచ్చే డిసీజ్, దీనికి వచ్చే రోగాలు, ఈ రోగాల వల్లనే సగం టొమాటోస్ పాడైపోతుంది. దీనికి ఏం చేయొచ్చు అంటే, ఒకటి ఆకుముడత వస్తూ ఉంటుంది. ఆకుముడత వచ్చినప్పుడు అది కట్ చేసి కొద్దిగా పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తూ ఉంటే, 2-3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే ఈ ఆకుముడత రోగం నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకో సమస్య ఏంటంటే కాయలన్నీ కుళ్ళిపోవడం. దీనికి రీజన్ ఏంటంటే ఆ మట్టిలో మరిన్ని ఎక్కువ కంపోస్ట్ చేయడం కూడా ఒక రీజనే. తర్వాత నెక్స్ట్ ఒక సైడ్ మాత్రం టొమాటో కాయలు ఒక సైడ్ మాత్రమే కాల్చినట్టు ఉంటుంది, అయితే కాలిపోయినట్టుగా ఉంటుంది. దీనికి ఏంటంటే బొరం తక్కువ అయితే అట్లాగ అవుతుంది. దీనికి ఏం లేదు, నేను ఇందాక చెప్పినట్టు మంచి కంపోస్ట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. లేకపోతే కొంచెం సున్నపు నీళ్ళు వేయచ్చు, చాక్ పీస్ పొడి చేసి అయినా వేయచ్చు, లేకపోతే ఎగ్ తినేవాళ్ళు ఎగ్ షెల్ పౌడర్ వేసినా కూడా చక్కగా ఆ మొక్క మంచి కాయలు వస్తుంది. తర్వాత ఉన్నట్టుండి మొక్కలు ఎండిపోవడం. దీనికి రీజన్ ఏంటంటే వేరుకుళ్ళు రోగం. వేరుకుళ్ళు రోగానికి కూడా బోలెడు వీడియో చేశాను, ఆయన కూడా మళ్ళీ చేస్తాను. ఒకవేళ ఈ మొక్కలు మీకు ఈ ప్రాబ్లం కనిపించిందంటే ఆ మొక్కను తీసి వేరు కాస్త మంచి నీళ్ళలో కడిగి వేరే చోట నాటుకోవచ్చు. ఇంకా తర్వాత టొమాటోకి ఏ మొక్కలతో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది, అంటే ఏ మొక్కలతో కలిపి నాటితే మంచి కాయలు అవుతుంది అనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కానీ నేనైతే అంత పెద్దగా దీని గురించి దృష్టి పెట్టాను. ఎక్కడ దొరికితే అక్కడ నాటుతూ ఉంటాను. లేకపోతే టొమాటో కంటే ఒక సపరేట్ కొన్ని పాట్లో నాటుకుంటాను. ఒకటి 2-3 పెద్ద పాటు టబ్బు ఉందనుకోండి, 2-3 మొక్కలు పెట్టుకోవచ్చు. లేదు 1 ఫీటే మన పాట్ ఉందనుకోండి, ఒక మొక్క పెట్టవచ్చు. నేను ఎక్కువ మటుకు టొమాటో, వంగ 2 కలిపి పెడతాను, లేకపోతే టొమాటో, మిర్చి 2 కలిపి పెడుతూ ఉంటాను. ఇలా కలిపి పెట్టడం వల్ల మన కొన్ని ప్లేస్లో ఎక్కువ కూరగాయలను పెంచుకోవచ్చు. అంటే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఎక్కువ ప్లేస్ ఉంటే ఎలాగైనా సహజంగానే ఇది అవుతూ ఉంటుంది. ఏదైనా 3 అంచెలు మనం మొక్కల్ని పెంచుకోవడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ 3 అంచెల గురించి నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 3 స్టెప్లో ఎలా పెంచుకోవచ్చు మనం, అంటే ఒక పాట్లో 3 మొక్కల్ని ఎలా పెంచుకోవడం అన్న దాని గురించి కూడా నేను ఇంకా రాబోయే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చేస్తాను. మంచి టొమాటోస్ కావాలంటే ఇటువంటిదన్నీ చిన్న చిన్న టిప్స్లన్నీ ఫాలో అవ్వాలి. మంచి కంపోస్ట్ వేయాలి, రోగం రాకుండా ముందే నీమ్ కేక్ పౌడర్ని నీమ్ ఆయిల్ అన్ని స్ప్రే చేస్తూ ఉండాలి. మట్టిలో కొంచెం నీమ్ కేక్ పౌడర్ కలుపుకోవడం కూడా మంచి ఇదే. ఇంకా వర్షాకాలంలో కోకోపీట్ ఎక్కువ వాడకండి మొక్కలకి, అప్పుడే చాలా చక్కగా పెరుగుతుంది. ఇది నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్పాను. ఈ మధ్య నేను నేర్చుకున్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చూశారు కదా, మీకు ఏమనిపించింది కామెంట్లో చెప్పండి. నాకు కూడా కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. నలుగురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ వీడియోలో